సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ హాస్పిటల్స్లో సేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు ఆలోచనతో కార్మికుల భద్రత కోసం ఈఎస్ఐ కార్పొరేషన్ స్థాపించారన్నారు. హైదరాబాద్లో మరో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించారని ఆయన తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ నుంచి డాక్టర్స్ వరకు అందరు కూడా పేషెంట్స్కి కొంచెము పేషెంట్గా, ఎందుకంటే చాలా మటుకు బిజీగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు తొందరగా చెప్తారు. కానీ పేషెంట్కి నిజంగా గుడ్ కేర్ కావాలంటే ఇట్ ఈస్ ఓన్లీ బై టాకింగ్ టు దెమ్, బై బీయింగ్ నైస్ విత్ దెమ్ అండ్ టెలింగ్ దెమ్ దేర్ ఐఎమ్ హియర్ యాజ్ అ డాక్టర్ టు సేవ్ యువర్ లైఫ్. ఐ థింక్ ఈ చిన్న వర్డ్స్ ఏదైతే అవసరమో అది నాకు ఈ హాస్పిటల్లో కల్పించింది. అండ్ ఎస్పెషలీ ఈరోజు మనము దేశవ్యాప్తంగా చూడాలనుకుంటే 2 సెక్టర్స్లో నిజంగా పేదవాళ్ళకి నిజంగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయంటే అదొకటి వైద్య రంగంలో, ఇంకోటి విద్యా రంగంలో. సో వైద్య రంగంలో కూడా చాలా మట్టుకు కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం జరిగింది. టుడే మార్నింగ్ కూడా మా కాన్స్టిట్యున్సీ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసినాడు,